పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ను వెంటనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్కేపురం నుండి కొత్తపేట వరకు విద్యార్థులతో కలిసి బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని బీసీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లిస్తున్నారు, కానీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. అధికారులు, మంత్రులు చేసే దందాలకు సీఎం బాధ్యత వహించాల్సి వస్తుందని ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇవ్వలేదు, 1 రూపాయికి బడ్జెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇస్తలేరు? నీ 11 నెలల కాలం లోపల 1,80,000 ఆదాయం వచ్చింది ప్రభుత్వం. 80,000 కోట్లు అప్పులు తెచ్చు, 1,00,000 రూపాయలు పన్నుల రూపకంగా వచ్చింది. మీరు ఇచ్చిన దానిలో ఏంటి? జీతాలే తప్ప ఇంకేమన్నా ఇస్తుర్రా? పెద్ద ప్రాజెక్టు కట్టలేదు, పెద్ద స్కీమ్ పెట్టలేదు, ఏమీ లేదు. బకాయిలు, ఫీజుల బకాయిలు ఇవ్వలేదు. కాంట్రాక్టర్ల బకాయిలు ఇస్తున్నారంటే కమిషన్లు తిని ఇస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు, చెడ్డ పేరు ముఖ్యమంత్రికి వస్తుంది. ఎవరో కింద చేసే దందాలకు, అధికారులకు, మంత్రులు చేసే దందాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించవలసి వస్తుంది. ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ప్రతి పిల్లగాడు రోడ్డు మీద బ్యానర్ పట్టుకొని రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఎంతో కొట్లాడి సపోర్ట్ చేసి గవర్నమెంట్ తెచ్చడం, ఇప్పుడే దాన్ని దెబ్బతీయొద్దని చెప్పి మంచి గౌరవంతో మేము ముందుకు తీసుకుపోతున్నాం. మీరు గౌరవం కాపాడుకొని, మర్యాద కాపాడుకోవాలి. వెంటనే బకాయిలు 3 రోజులు ఇవ్వాలి, లేకపోతే ప్లేకార్లు పట్టుకొని కమిషన్ల ప్రభుత్వం మాకు వద్దు అని ప్రజలంతా బయటకు వచ్చేస్తారు. అందుకే హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి మాత్రం వెంటనే జోక్యం చేసుకొని బకాయిలు చెల్లించాలని చెప్పి డిమాండ్. ఫీజుల బకాయిలు ఇవ్వడం లేదు, వీటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి ఒత్తిడి చేస్తూ 3 సంవత్సరాలు